వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈ రోజు మనతో పాటు స్పిన్ లాంచ్ నుంచి అనిల్ గారు ఉన్నారు. సో పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అంతా కంప్లీట్గా ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం ఆయన్ని అడిగి పర్టికులర్గా చాలామంది బైహార్ట్ చేసి చదువుతూ ఉంటారు. దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి, అసలు ఆ కాన్సెప్ట్ మంచిదా కాదా అనేది ఒకసారి ఆయన మాటలో నాకు తెలుసుకుందాం. హలో అనిల్ గారు. హలో అండి నాగరాజు గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఒక విషయం అయితే బలంగా చెప్పగలుగుతాను, మీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అసలు ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ అకాడమీలో అయినా సరే ఆ ప్రిన్సిపల్స్ని కనుక బలంగా పెడితే, లేదా స్కూల్స్ కాలేజెస్లో అయినా సరే పెడితే దాని లెవెల్ వేరే ఉంటుందండి. అంత బాగా చెప్తారు కంటెంట్. నాకు బాగా నచ్చుతుంది మీ కంటెంట్ అయితే. హానెస్ట్గా చెప్తున్నాను, నాకు ఆ కంటెంట్ కావాలని నాకు అనిపిస్తూ ఉంటుంది కూడా. థ్యాంక్ యూ అండి. రియలీ వెరీ గుడ్. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, ఈ వీడియోలో సో బైహార్ట్కి సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ని అసలు ఎలా తీసుకోవాలి మనం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బైహార్టింగ్ మంచిదా కాదా అంటే బైహార్టింగ్ చాలా మంచిదనే చెప్తానండి నేను. ఎలా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. బైహార్టింగ్ అంటే ఒక సబ్జెక్ట్ని మనం బాగా ఇష్టపడి బాగా చదువుకొని బాగా నేర్చుకొని, అది ఎంత బాగా నేర్చుకున్నామంటే అది మనకి బాగా గుర్తుండిపోతుంది. అండ్ ఏ క్షణంలో అయినా దాన్ని ఈజీగా రీప్రొడ్యూస్ చేసి మనం చెప్పగలుగుతాం. అది బైహార్టింగ్లోకి వస్తుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఇంకొక సబ్జెక్ట్ ఉందండి. ఏంటంటే లెర్నింగ్ బై మెమరైజేషన్ ఆర్ లెర్నింగ్ బై రోట్ ఆర్ రోట్ మెమరైజేషన్. అంటే అర్థం చేసుకొని చదవడం అనేది ఒక పార్ట్, నీకు అది అర్థమైనా కాకపోయినా కూడా యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకుని చదవడం అనేది ఇంకొక పార్ట్. అర్థం చేసుకోకుండా అక్కడ ఉన్న కంటెంట్ని యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవడం రోట్ మెమరైజేషన్. బాగా అర్థం చేసుకొని మర్చిపోలేనంతగా అర్థం చేసుకుని చదివినప్పుడు అది బై హార్టింగ్ అని వస్తుంది. ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి. ఓకే. సో రోట్ మెమరైజేషన్ అయితే ఖచ్చితంగా మంచిది కాదు. అసలు ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషనే అది కాదు. సో దాని గురించి నేను ఒక మాట అంటానండి. దీనికి we need to transform the instruction methodology of our classrooms from covering syllabus to uncovering the syllabus. ది స్టూడెంట్ లెర్నింగ్ మెథడాలజీ అనే కాదండి, కరికులం సైడ్ నుంచి కూడా యూజువల్గా ఇప్పుడున్న కాంపిటేటివ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో సిలబస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోవాలి, ఎంత కవర్ చేస్తున్నాము అనే డైరెక్షన్లో వెళ్తుంది. ఇగో ఈరోజు ఇది కవర్ అయిపోయింది, రేపు అది కవర్ అయిపోయింది. బట్ ఇక్కడ కావాల్సింది సిలబస్ ఎంత కవర్ చేసామన్నది కాదండి, సిలబస్ ఎంత అన్కవర్ చేసాము, ఉన్న విషయాన్ని ఎంత బెటర్గా మనం అర్థం చేసుకున్నాము. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఆ ఎసెన్స్తో పాటు మనం చదివినప్పుడు ఆ బైహార్టింగ్ ఆర్ ఆ మెమరైజేషన్ అనే పార్ట్ రాదండి. నేర్చుకుంటూ గుర్తుపెట్టుకుంటాం. రోట్ మెమరైజేషన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దామండి. షూర్ సార్. యు ఆర్ మోర్ లైక్లీ టు మిస్ ద ఇంపార్టెన్స్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. కేవలం గుర్తుపెట్టుకుని చదువుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మిస్ అయిపోతామండి. ఎందుకంటే అక్కడ ఏదున్నా కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం, బట్ ఎందుకు ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అరౌండ్ 10 years ago నేను ఒక ఇన్స్టిట్యూషన్లో టీచ్ చేస్తున్నాను. ఓకే. ఇదే పీరియడ్ అండి, ఫిబ్రవరి టైం, బోర్డ్ ఎగ్జామ్స్కి పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. స్టడీ అవర్ టైంలో నేను క్లాస్లోకి వెళ్ళి చూస్తున్నాను పిల్లలు ఏం చేస్తున్నారు. అక్కడ ఒక ఇంగ్లీష్ వర్క్ బుక్ ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎట్ స్కూల్ అని చెప్పేసి ఒక లెసన్ ఉంది అందులో. ఐన్స్టైన్ స్కూల్లో చిన్నప్పుడు ఎలా ఉండేవాడు. సో స్కూల్లో వాళ్ళ టీచర్, హిస్టరీ టీచర్, ఒకసారి ఐన్స్టైన్ని బ్యాటిల్ ఆఫ్ వాటర్లో ఎప్పుడు జరిగింది అని చెప్పేసి పిల్లల్ని క్వశ్చన్ అడిగింది. పర్టికులర్గా ఐన్స్టైన్ అడిగితే ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని డేట్స్, ప్లేసెస్ గుర్తుపెట్టుకుని ఏం ఉపయోగం అండి. దానికంటే కూడా ఎందుకు జరిగింది, ఏం చేస్తుంటే ఆ యుద్ధం జరగకుండా ఉండుండేది, అది జరగడం వల్ల ఎంతమంది చనిపోయారు, ఇలాంటివి తెలుసుకుంటే ఉపయోగం ఉంటుంది తప్పించి కేవలం డేట్లు అవి గుర్తుపెట్టుకుని ఏం ప్రయోజనం అండి అని చెప్పేసి ఐన్స్టైన్ టీచర్ని అడిగాడంట. ఆ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అంటే, ఐన్స్టైన్ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు రోట్ మెమరైజేషన్ అనే దాన్ని ఏ రకంగానూ ఇష్టపడలేదు. ఎడ్యుకేషన్ అనేది అర్థం చేసుకుంటూ జరగాల్సిన ప్రాసెస్ అని చెప్పేసి ఆయన స్టూడెంట్ ఏజ్లోనే ఆయన ఫీల్ అయ్యి హిస్టరీ టీచర్తో ఆ డిస్కషన్లో ఆ స్కూలే వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఐన్స్టైన్. ఈ పిల్లోడు అటెంటివ్గా ఉండట్లేదు క్లాస్లో అని చెప్పేసి ఐన్స్టైన్ని పంపించేస్తారండి బయటికి.
నాకు కావాల్సింది కూడా అదే కదా అని చాలా సంతోషిస్తాడు చివరికి. అయితే ఇక్కడ ఈ లెసన్ ఇంగ్లీష్లో ఉంది ఇంటర్మీడియట్లో. అంటే ఇట్ ఈస్ ట్రైన్ టు టెల్ సంథింగ్ టు ద స్టూడెంట్స్. ఎలా చదువుకోవాలి అనే ప్రాసెస్ గురించి అక్కడ చెప్తూ ఉన్నారు. కానీ నాకు పర్సనల్గా అక్కడ బాధాకరమైన విషయం అనిపించింది ఏంటంటే, ఒక క్వశ్చన్ ఉంది వర్క్ బుక్లో. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ మొత్తం ప్రింట్ చేసేసి ఉంది. ఐన్స్టైన్ ఎప్పుడు రోట్ మెమరైజేషన్ ఇష్టపడలేదు, ఐన్స్టైన్ హిస్టరీ టీచర్తో ఇలా అన్నాడు, ఐన్స్టైన్ ఇలా ఫైనల్గా స్కూల్ వదిలేసి వెళ్ళిపోయాడు. అదంతా కూడా అక్కడ పిల్లలు రోట్ మెమరైజేషన్ చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ద ఇంపార్టెన్స్ అండ్ ఎసెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది. ఇంకో పాయింట్ చూద్దామండి. యుల్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెమరైజేషన్, thus లూజింగ్ మోటివేషన్ అండ్ ఎంగేజ్మెంట్ ఇన్ లెర్నింగ్. మెమరైజ్ చేసి చదవడం అనేది అంత ఈజీ కూడా కాదండి. యూనో లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఉంటుంది అందులో. ఐ స్ట్రెయిన్ ఉంటుంది, హెడేక్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే అది బర్డెన్సమ్గా ఫీల్ అయ్యి చదువుతూ ఉంటారో, అంత స్ట్రెయిన్ తీసుకుని చదువుతూ ఉంటారు, ఇంకా చదవాలి అనేటువంటి మోటివేషన్ పోతుంది, ఎంగేజ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ మిస్ అయిపోతుంది. యూ కెనాట్ రీటైన్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. గుర్తుపెట్టి చదువుకున్నప్పుడు కొంతకాలం గుర్తుంటుందండి, మళ్ళీ మళ్ళీ చదివితేనే కానీ అది గుర్తుంటుంది. సో రిటెన్షన్ ఉండాలి అని అంటే ఇంకా బెటర్గా అర్థం చేసుకుంటూ చదవాలి. యూ వోంట్ డెవలప్ ద అండర్స్టాండింగ్ నీడెడ్ టు అప్లై ద కాన్సెప్ట్స్ టు డిఫరెంట్ కాంటెక్ట్స్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ లెర్నింగ్, నేర్చుకున్న కాన్సెప్ట్స్ని డిఫరెంట్ కాంటెక్స్ట్లో అప్లై చేయగలగడం. ఈ అప్లికేషన్ స్కిల్ కావాలి అని అంటే కనుక మెమరైజేషన్ ఏ రకంగానూ హెల్ప్ చేయగలదు. యుల్ మిస్ అవుట్ ఆన్ డెవలపింగ్ క్రియేటివిటీ, లాజిక్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. క్రియేటివిటీ, లాజిక్ అండ్ క్రిటికల్ థింకింగ్, దీస్ 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే మనం ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నా, ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నా, రియల్ లైఫ్లోకి వచ్చేసరికి మనకు వచ్చే సిచ్యువేషన్స్ వేరేగా ఉంటాయి. సో ఈ టాపిక్స్ అన్ని డైరెక్ట్గా మనకి హెల్ప్ చేయకపోవచ్చు, కానీ ఒక సబ్జెక్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎన్ని రకాలుగా చూడొచ్చు, సొల్యూషన్కి అరైవ్ అయ్యే ప్రాసెస్ ఏంటి అనే జనరల్ మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో అది మనం డెవలప్ చేసుకోవాలి. అది మనకి రియల్ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో అది మెమరైజేషన్ ద్వారా అది మిస్ అయిపోతాం అంటారు. యూ వోంట్ బి ఏబుల్ టు మేక్ కనెక్షన్స్ బిట్వీన్ టాపిక్స్. నేర్చుకునే టాపిక్స్ అన్ని ఇండిపెండెంట్గా ఉండవండి, చాప్టర్స్ వేరైనా కూడా ఇంటర్ రిలేషన్స్ ఉంటాయి. ఈ కనెక్షన్స్ మనం రియలైజ్ అవ్వాలి అని చెప్పేసి అంటే కనుక మళ్ళీ మెమరైజేషన్ మనకి హెల్ప్ చేయదు. యాజ్ ఎ ఫిజిక్స్ టీచర్ నేను ఇంటర్మీడియట్లో చాలా సబ్జెక్ట్స్ చెప్తూ ఉంటాను, చాప్టర్స్ ఇవన్నీ. మెకానిక్స్ అని చెప్పి ఒక మేజర్ చాప్టర్ ఉంటుంది, ఫిజిక్స్ సిలబస్లో ఉంది కాబట్టి ఫిజిక్స్ అనుకుంటాం, బట్ యాక్చువల్లీ ఇట్ బిలాంగ్స్ టు ఎన్ ఏరియా ఆఫ్ మ్యాథమెటిక్స్ కాల్డ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్కి దీనికి చాలా రిలేషన్ ఉంటుంది. ఫిజిక్స్లో ఉంది కదా అన్నట్టుగా మనం చూడలేము. సో కోర్ మ్యాథమెటిక్స్ ఐడియాస్ తోటి కూడా మనం కొరిలేషన్ చూసుకొని చేసినప్పుడు మన అండర్స్టాండింగ్ బెటర్గా ఉంటుంది. మెమరైజేషన్ అప్రోచ్ ద్వారా వెళ్ళినప్పుడు మనం ఆ ఇంటర్ రిలేషన్స్ అన్నీ కూడా మిస్ అయిపోతామండి. యూ వోంట్ బి ఏబుల్ టు కరెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ రిమెంబర్ ఇన్కరెక్ట్లీ ఆర్ గెట్ కన్ఫ్యూజ్డ్. గుర్తుపెట్టుకుని చదివినప్పుడు పొరపాటున ఏమన్నా మర్చిపోయినా, సో మెమరైజ్ చేసి చదివినప్పుడు పొరపాటున ఏదైనా విషయం మర్చిపోయినా, ఏదైనా కన్ఫ్యూజ్ అయినా, ఎగ్జాక్ట్గా అది ఏంటి అని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అదే మనం అండర్స్టాండింగ్తో నేర్చుకుంటే కనుక ఆ థింగ్ని మనమే కరెక్ట్ చేసుకొని we can write whatever content is there. You will encounter difficulties in examinations even with minor modifications in the questions asked. ఇలా బాగా గుర్తుపెట్టుకుని చదువుతున్నారు పిల్లలు అని చెప్పేసి ఏదైనా చిన్న చేంజ్ ఏదైనా చేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఆ చిన్న చేంజ్ కూడా చాలా పెద్దదిలా కనిపిస్తుంది. సో అర్థం చేసుకుని చదువుకుంటే చిన్న చేంజే కదా, మనం వెంటనే దాన్ని కరెక్ట్ ఆన్సర్ చేసుకోవచ్చు. యూ విల్ ఫెయిల్ టు కల్టివేట్ ఎ జెన్యూన్ ప్యాషన్ ఫర్ లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్, hindering your overall growth and development. Genuine passion for learning and exploration, that's a very important thing. పిల్లలకి ఏంటంటే అసలు మనం ఏం నేర్చుకుంటున్నాము అనేటువంటి దాని మీద ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినప్పుడే ఆ లెర్నింగ్ ప్రాసెస్కి మీనింగ్ ఉంటుంది. కేవలం మెమరైజేషన్ ద్వారా వెళ్ళినప్పుడు అదంతా మిస్ అయిపోతాం. అండ్ యూ వోంట్ గ్రాస్ప్ ద పర్పస్ ఆఫ్ ద హోల్ ఎడ్యుకేషన్ ప్రాసెస్. సో వాట్ ఆర్ ద ప్రైమరీ గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్? దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. మెమరైజేషన్ అప్రోచ్లో ఆ గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేవన్నీ మిస్ అయిపోతాం. సో ఎగ్జాక్ట్ గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమవ్వచ్చు అనే దాని మీద కూడా మనం ఒకసారి ఒక వీడియో చేద్దామండి. షూర్ సార్, డెఫినెట్గా. బట్ ఒక మనిషి ఎన్ని డిసడ్వాంటేజెస్ తోటి బై హార్ట్ చేయటం వల్ల ఈ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక్కొక్క స్టెప్ చాలా ఏరియాస్లో కవర్ చేసేలా ఉన్నాయండి. ఐ థింక్ అంటే నేను దీనికి పార్ట్ 2 కూడా కావాలని అనుకుంటున్నాను.
ఖచ్చితంగా సో చేద్దాం. ఆడియన్స్ మీకు కనుక నచ్చితే కింద పార్ట్ 2 కావాలని మాత్రం డెఫినెట్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో దాని మీద కూడా మేము అనాలిసిస్ చేసి వీడియో చేయడం జరుగుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. సో మిమ్మల్ని జనరల్గా అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? స్పిన్ లాంచ్ని అప్రోచ్ అవ్వాలంటే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చండి. ఓకే. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక స్పిన్ లాంచ్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి. కాబట్టి ఆసక్తి కలిగిన మీ పిల్లలు ఐఐటి, జేఈ సో అటువంటి వాటిల్లో పర్ఫార్మెన్స్ బెస్ట్ చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.